బ్రహ్మకుమారేసు 90వ త్రిమూర్తి శివ జయంతి మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా స్థానిక పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరలో షిరిడి సాయి ఆలయ ప్రాంగణం వద్ద ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిరూపాలను ఒకే చోట ఏర్పాటు చేశారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు వివిధ ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల పరమశివుని దర్శించుకున్నారు. బ్రహ్మకుమారిషి యోగా మందిరంలో ఉదయం యోగా అభ్యాసం చేయించారు. సాయంత్రం సహస్ర దీపారాధన భక్తులచే వెలిగింపజేయటం జరిగింది. అనంతరం కైలాస దర్పణంలో శంకరుడు, పార్వతి, వినాయక, కుమారస్వామి, నందీశ్వరుడు, రాధాకృష్ణులు దేవత అలంకరణ, నీరద సుబ్రహ్మణ్యం నాట్య మండలి నుండి 18 మంది నాట్యమణులు భక్తులను వారి నాట్య ప్రదర్శనతో ఎంతో అలరింపజేశారు. ఈ కార్యక్రమం బ్రహ్మకుమారిషి జయలక్ష్మి సోదరి నిర్మల, పలు బ్రహ్మకుమారిషి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరుణావతారం ఛానల్. ఈరోజు మనందరము కూడా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఈరోజు ఉదయం నుండి కూడా ఉపవాస జాగరణలతో చాలా నియమనిష్టలతో భక్తి భావనలతో భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి పండగ ఇది. ఈ శివరాత్రి అంటే శివుడి యొక్క జన్మ లేక శివుడి యొక్క అవతరణ దినోత్సవాన్ని సంవత్సరానికి ఒకసారి దీనికే జన్మకో శివరాత్రి అని అంటారు. అలాంటి ఒక పర్వదినం నాడు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు పరమేశ్వరుడు అవతరించి నేటికి 90 సంవత్సరాలు అయిందనేటువంటి శుభ సందర్భంగా వార్షికోత్సవ వేడుకలతో పాటు శివ జయంతి ఉత్సవాన్ని జరపగా ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఏవైతే మన భారతదేశంలో కాశీ నుండి కన్యాకుమారి వరకు కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయో వాటి యొక్క ప్రతిరూపాలను భక్తులందరికీ ఒకే చోట దర్శనం పొందుకునేలాంటి భాగ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తులందరికీ కూడా ఈ జ్యోతిర్లింగం యొక్క ప్రత్యేకతను కూడా వివరించి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని ఎలా ధ్యానించాలి అని అర్థం చేయించటము, అలా ఉపవాస జాగరణలను మనం ఎలా ఆచరించాలని తెలియజేస్తూ నేడు మరి మన శివుని యొక్క స్మృతిలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క స్మృతిని అందరికీ కలిగించాలని కైలాస శిఖర దర్శనాన్ని చైతన్యమైనటువంటి దేవత అలంకరణ కూడా అందరకు సందర్శించుకునే విధంగా ఆ ప్రేక్షకులందరికీ ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మరి నీరజ సుబ్రహ్మణ్యం కళామండలి నుండి నాట్య మండలి నుండి అనేక మంది కన్యా పిల్లలు కూడా విచ్చేశారు. వారు ఆ భక్తి భావనలతో భక్తి వాత్సల్యతతో కూడినటువంటి గేయాలకు నాట్యాన్ని కూడా భరతనాట్యాన్ని కూడా వేసి చూపించటంతో భక్త మహాశయులు అలాగే జ్ఞానులు ఎంతో ఆనందాన్ని ఉత్సవాన్ని వ్యక్తం చేశారు. అధికమైనటువంటి ఉత్సాహంతో ఇంకా చూడాలి అనేటువంటి ఆనందం ఆ పిల్లల యొక్క నృత్యాల్లో అందరికీ కూడా భక్తి కూడా అందరిలో కూడా కనిపించేలాగా ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానం పెరిగేలాగా ఆ యొక్క నాట్యాల్లో అందరికీ కూడా అనుభవమైంది. ఇలాంటి నృత్యాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నేటి యువతే కాకుండా చిన్న పిల్లల నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమేశ్వరుని యొక్క ధ్యానం మనం ఎలా చేయాలి అనే శుభ సందేశం అందించాలనేది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. మన భారతదేశంలో కాశీ ఏదైతే జ్యోతిర్లింగాలు పూజిస్తున్నామో ఈ శివుని యొక్క రూపాన్ని ప్రపంచ దేశాల్లో కూడాను
ఆ ప్రత్యేక పూజలు అనే శివుని ద్వారా మనము ఆశీర్వాదమే కాదు పూజలు కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే పరమేశ్వరుడు శివుడు మన ఆత్మలందరి యొక్క తండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ తమ చిన్న చిన్న పిల్లలకి, ఇంట్లో ఉండే మనవలకి కూడాను ఆ పరమాత్మని ఎలా ధ్యానించాలి, శివుణ్ణి ఎలా స్మరణ చేయాలి అనేటువంటిది నేర్పించటం మన యొక్క బాధ్యత, మన కర్తవ్యము. అలాగే ఒకప్పుడు మన దేశం దేవీదేవత ధర్మంతో కూడి ఉన్న సనాతన దేవీదేవత ధర్మంతో ఉండేది. నేడు మనందరము కూడాను పేరు మాత్రం ధర్మం అని ఉన్నా కూడా నేడు మన కర్మల కారణంగా ఎలా మారామో, కర్మభ్రష్టంగా అయిపోయాం. మళ్ళీ సద్ధర్మ స్థాపనకై పరమాత్ముడు వచ్చారు. మనందరిలో దైవీ గుణాల ధారణతో హైందవ ధర్మాన్ని, సత్యమైనటువంటి దేవీదేవత ధర్మాన్ని కాపాడడం మనందరి భుజాలపైన ఉంది. ఇది మనం మర్చిపోవద్దు. ఓం శాంతి.